నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ అయినటువంటి సీతారామాంజనేయులు రిమాండ్ రిపోర్ట్ అయితే వచ్చింది. ఆ రిమాండ్ రిపోర్ట్లో ఏముందో ఒకసారి చూద్దాం రండి. జత్వాని ఆమె తల్లిదండ్రులకు రోజుల తరబడి నిర్బంధం. ఒక జత్వానినే కాదు, ఆమె కుటుంబ సభ్యులను, ఆమె తల్లిదండ్రులను కూడా రోజుల తరబడి నిర్బంధించారు. అధికారం చేతిలో ఉంది కదా అని జగన్మోహన్ రెడ్డి గారిని ప్రసన్నం చేసుకోవడానికి, జగన్మోహన్ రెడ్డి ఇంకొకసారి గెలుస్తాడు, ముఖ్యమంత్రి అవుతాడనేటువంటి ఒక అపోహతో ఈ సీతారామాంజనేయులు యూనిఫామ్ని అడ్డం పెట్టుకొని, తన ఉద్యోగాన్ని అడ్డం పెట్టుకొని ఆ జత్వానిని, ఆమె తల్లిదండ్రులను ఏ విధంగా నిర్బంధించారు చూడండి. ఎన్టీఆర్ జిల్లా పోలీసు కార్యాలయంలోనూ వారిపై దాడి, నిర్బంధించడమే కాదు దాడి కూడా చేయించారు. నిఘా విభాగం మాజీ అధిపతి పిఎస్ఆర్ ఆంజనేయులే ఇదంతా చేయించారు. ఇదంతా చేయించింది పిఎస్ఆర్ ఆంజనేయులే. ఇప్పుడు మనకు తెలియాల్సింది పిఎస్ఆర్ ఆంజనేయుల దగ్గర చేయించింది ఎవరు? ఎందుకంటే పిఎస్ఆర్ ఆంజనేయులకు జత్వానికేమి భూతగాథాలు లేదు కదా. ఈయన ఎక్కడో పోలీస్ ఆఫీసరు, ఆమె ఎక్కడో బాంబేలో నటి. వీళ్ళిద్దరికి మధ్య అయితే గొడవలు ఉండే అవకాశం లేదు కాబట్టి ఇది వ్యక్తిగత కక్ష కానే కాదు. పిఎస్ఆర్ ఆంజనేయుల దగ్గర ఇదంతా చేయించిన వాళ్ళు ఎవరు అనేది ఇప్పుడు తేలవలసి ఉంది. కొంతమంది పోలీసు అధికారుల్ని కీలు బొమ్మల్లా ఆడించారు. అక్రమ కేసు బనాయించేందుకు నకిలీ పత్రాలు సృష్టించారు. నకిలీ పత్రాలు ఎవరైనా సృష్టిస్తే వాళ్ళను పట్టుకోవాల్సినటువంటి పోలీసులే అక్రమ కేసు బనాయించేందుకు నకిలీ పత్రాలను సృష్టించి అక్రమ కేసులు బనాయించారు. విచారణకు రమ్మంటే నాకేం సంబంధం అంటూ దబాయించాడు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్న సిఐడి. ఇక్కడ చూడండి, ముంబై వెళ్లి అరెస్ట్ చేయమని చెప్పింది ఆంజనేయులే. ఇక్కడ చూడండి, 2024 జనవరి 31న అప్పటి నిఘా విభాగాధిపతి పిఎస్ఆర్ ఆంజనేయులు నన్ను సీఎంఓకు పిలిపించారు. కాదంబరి జత్వాని కుక్కల విద్యాసాగర్ ను ఫోర్జరీ పత్రాలతో మోసం చేసి డబ్బు కోసం బెదిరిస్తున్నారని, ముంబై వెళ్లి ఆమెను అరెస్టు చేయాలని నన్ను ఆదేశించారు. ఎవరు చెప్పినారంటే ఇది విశాల్ గున్ని చెప్పాడు. నేను ఆంజనేయులు చెబితేనే నేను ముంబై వెళ్ళాను, ఆంజనేయులు చెబితేనే నేను జత్వానిని వాళ్ళ కుటుంబ సభ్యులను ఇక్కడికి తీసుకొచ్చాను అని చెప్పి చెప్తా ఉంది. దానికి కారణం ఏంటంటే కుక్కల విద్యాసాగర్కి ఫేవర్ చేయడానికి అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇవి చూడండి, అప్పటికే నేను విశాఖపట్నం రేంజ్ డిఐజీగా బదిలీ అయ్యా. ఈ కేసు బాధ్యతలు పూర్తి చేసిన తర్వాతే నన్ను రిలీవ్ చేస్తానని పిఎస్ఆర్ చెప్పారు. అప్పటికే అక్కడున్న నాటి విజయవాడ సిపి కాంతిరాణా టాటా ఆనాటి డీజీపీ రవీంద్రనాథ్ రెడ్డికి ఫోన్ కాల్లో ఈ విషయం వివరించగా ముందుకెళ్లాలని ఆయన సూచించారు అంటూ విశాల్ గున్ని లిఖిత పూర్వకంగా వాంగ్మూలం ఇచ్చారు. ఇప్పుడు విశాల్ గున్ని ఏదైతే లిఖిత పూర్వకంగా వాంగ్మూలం ఇచ్చారో ఆ వాంగ్మూలం ఆధారంగా చేసుకునే వీళ్ళైతే పట్టుకున్నట్లు తెలుస్తుంది. ఇక్కడ ఈ కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులను A2 గా, కాంతిరాణా టాటాను A3 గా, హనుమంతరావును A4 గా, సత్యనారాయణ A5 గా, విశాల్ గున్నిని A6 గా చేర్చారు. చూడాలి మరి ఏమైతుందో. విచారణకు రమ్మంటే వాట్సాప్ కాల్ చేశారంట. విచారణకి రానైనా అని నోటీస్ పంపిస్తే వాట్సాప్ లో నేను ఎందుకు వస్తాను, నేను రాను, నాకు పనులు ఉన్నాయి, నాకు ఇదొకటే నా పని అని చెప్పి బెదిరించినంట. జనవరి 22న ఉదయం 10 గంటలకు గుంటూరులోని సిఐడి ప్రాంతీయ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలంటూ దర్యాప్తు అధికారి కేజీవి సరిత పిఎస్ఆర్ కు వాట్సాప్ లో నోటీసులు పంపించగా ఆయన గైహాజరయ్యారు. ఇక్కడ చూడండి, ఇది ఒకటే కాదు, ప్రతిపక్ష నాయకుల యొక్క ఫోన్ల ట్యాపింగ్ కూడా జరిగినట్లయితే తెలుస్తోంది. ఇక్కడ చూడండి, జత్వాన్ని ఎప్పుడూ చూడలేదని సాక్షులే చెప్పారంట. ఆ కేసుకు సంబంధించి ఎవరైతే కుక్కల విద్యాసాగర్ ఒక ల్యాండ్ కేసులో 2 సాక్షులను అయితే పెట్టారో ఆ సాక్షుల్ని ఇప్పుడు అడిగితే మేము ఇంతవరకు జత్వాన్ని చూడనే లేదు, ఇది ఫ్రాడ్ కేసు అని చెప్పారంట. ఇక్కడ చూడండి, కాదంబరి జత్వానిపై అక్రమ కేసు బనాయింపు, వేధింపుల వ్యవహారం అంతా పిఎస్ఆర్ ఆంజనేయులు ఆదేశాల మేరకే జరిగింది. సాక్షుల వాంగ్మూలాలు, డాక్యుమెంటరీ రికార్డులు, సాంకేతిక డేటా తదితరాలని విశ్లేషిస్తే ఈ నేరపూరిత కుట్ర రూపకల్పన, దాన్ని అమలు చేయడంలో ఆయన పాత్ర స్పష్టమవుతుంది. సో జత్వాని అక్రమ నిర్బంధ కేసు ఏదైతే ఉందో అందులో కర్త కర్మ క్రియ ఆంజనేయులే అని ఒక నిర్ధారణకైతే వచ్చారు. కానీ ఆంజనేయుల దగ్గర చేయించింది ఎవరు అనేది ఇప్పుడు సస్పెన్స్. మరి చూద్దాం ఏం జరుగుతుందో. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.